ఒక విషయం అడుగుదామని చేశాను. ఆ ఉంగరం ఇచ్చిన వాళ్లకు మీరెందుకు ₹1,00,00,000 ఇవ్వాలనుకుంటున్నారు? ఇదిగో చూడండి, అది దేవరహస్యం, మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఉంగరము తెచ్చి ₹1,00,00,000 పట్టుకెళ్ళండి. దేవరహస్యమా? నాకు గండికోట రహస్యం తెలుసు, రాజకోట రహస్యం తెలుసు. ఈ దేవరహస్యం ఏంటి? అది మీకు అనవసరమని చెప్పి కదా. ఉంగరము సంపాదించండి, వచ్చి ₹1,00,00,000 తీసుకెళ్ళండి. సరే, ఇంతకీ ఆ ₹1,00,00,000 చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా? యముండా, ముందు ఉంగరం సంపాదించము, ఆ తర్వాత మాట్లాడము. ఏంటి ఇంతమంది మాట్లాడుతున్నారు? నాకు అర్థమైందిలే, ఇదంతా టీవీ షో కదా, జనాల్ని ప్రాంక్ చేస్తున్నారు కదా. చూడండి, ఇది టీవీ షో కాదు, నిజంగానే మా మావయ్య ఉంగరం పోయింది. దానికి మా మావయ్యకి ఏదో సెంటిమెంట్ ఉంది, అందుకే ₹1,00,00,000 ఇస్తున్నారు. దానికి మీరు ఏ అనుమానాలు పెట్టుకోకండి. ఉంగరం దొరికితే తెచ్చివ్వండి, డబ్బు తీసుకెళ్ళండి. కథ విధి. ఎలాగైనా ఆ ఉంగరం వెతికి పట్టుకుని నా దరిద్రం వదిలించుకోవాలి. ₹1,00,00,000, ₹1,00,00,000, ₹1,00,00,000. బోనమ్మా, ఏదో మాట్లాడాలని అర్జెంటుగా రమ్మన్నారు, ఏమైంది? రుక్మిణి, నేను చెప్పేది జాగ్రత్తగా విను, కంగారు పడుకు. ఏం జరిగింది బోనమ్మా? మీ మాటలు వింటుంటే నిజంగానే కంగారుగా ఉంది. కంగారు పడుద్దని ముందే చెప్పాను కదా. నువ్వీ మధ్య కావేరి ప్రవర్తనలో ఏమైనా తేడా గమనించావా? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మా, నాకేం జరుగుతుందో అర్థం కావడం లేదు. అమ్మా, నేను బయలుదేరుతున్నాను. బిడ్డా, ఈ మధ్య కావేరి చాలా వింతగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడు అర్జున్కేమవుతుందా అని భయపడుతూ ఉంది. కొన్ని విషయాలు కూడా దాస్తుంది. ఎప్పుడూ లేంది అబద్ధాలు కూడా చెప్తుంది. ఇంతకాలానికి మన జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి. ఆ యమజపేడ కూడా విరగడైపోయింది. ఇద్దరు బావుంటారనుకునే టైంలో కావేరి ఏంటో ఇలా ప్రవర్తిస్తోంది. బోనమ్మా, మీరు మళ్ళీ కావేరిని తప్పుగా అర్థం చేసుకోకండి. లేదు రుక్మిణి, అత్తగా నేను కావేరిని తప్పు పట్టడం లేదు. కాని కావేరి జీవితంలో ఏదో జరుగుతుంది. అసలు కావేరి మనసులో ఏముందో, తను ఏం చేస్తుందో తెలుసుకుందామంటే అర్జునే వద్దని చెప్పాడు. రుక్మిణి, కావేరి అమాయకురాలని నాకు తెలుసు. కాని అవతల వాడు చెప్పింది గుడ్డిగా నమ్మడం, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే ఆదుకోవాలని చూడ్డం తన లక్షణం. ఆ మంచి లక్షణాన్ని కొందరు బలహీనతగా చేసి వాడుకోవాలని చూస్తున్నారు. అందుకే భయంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే బోనమ్మా. కావేరి శత్రువైనా బాధల్లో ఉంటే భరించలేదు. నీకొక విషయం చెప్పాలి బోనమ్మా. కావేరి ఏదో చెప్పాలని నా దగ్గరకొచ్చింది. కాని అర్జున్ బాబు ఫోన్ చేయడంతో చెప్పకుండానే తొందరగా వెళ్ళిపోయింది. చెప్పాను కదా రుక్మిణి, తను ఏదో దాస్తోంది. ముందు హనీమూన్కి వెళతాను అంది, మళ్ళీ అంతలోనే వెళ్లను అంది. ఆ తర్వాత టీ తెస్తానని వెళ్ళి మధ్యలోనే పెద్దగా కేక వేసింది. ఎందుకో బాగా భయపడుతుంది కూడా. రుక్మిణి, తను ఏదో విషయం మన దగ్గర దాస్తోంది. అదేంటో కనుక్కో, లేకపోతే అందరం ఇబ్బందుల్లో పడతాం. అలాగే బోనమ్మా, నేను కనుక్కుంటాను. వెళ్ళొస్తాను.